శ్రవంతి ఇప్పుడు మాట్లాడతారు. అన్ని ఈవెంట్స్లో మాట్లాడేశాను, అన్ని ప్రమోషన్స్లో, బోలెడ్ ఇంటర్వ్యూస్లో అన్నీ మాట్లాడేసి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. బట్ ముందుగా మా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఆర్ హే భగవాన్ ఇంటూ హే బలవంత్. ముందుగా మా పీపుల్ స్టార్, మా వెరీ డౌన్ టు ఎర్త్ సందీప్ కిషన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ఆర్ ఈవెంట్ అండి. బేసిక్గా ఎవరి కళని వాళ్ళే నెరవేర్చుకుంటారు, కానీ కళాకారుల కళను నెరవేర్చేది మాత్రం మీరు ప్రేక్షక దేవుళ్ళు. యాజ్ ఎ హోస్ట్గా, యాజ్ ఎ టీవీ ప్రెజెంటర్గా, యాజ్ యాంకర్గా నన్ను బాగానే నిలబెట్టారని అనుకుంటున్నాను. నేను యాజ్ అన్ యాక్ట్రెస్గా కూడా నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. గబ్బర్ సింగ్లో ఒక డైలాగ్ ఉంటుంది కళ్యాణ్ గారిది, అరే ఓ అమ్మాయి ఓ వారానికి పడుద్ది, ఓ అమ్మాయి ఓ నెలకు పడుద్ది, ఓ అమ్మాయి ఓ సంవత్సరానికి పడుద్ది, అమ్మాయి అన్నాక మగాడికి పడాలి, పడి తీరాల్సిందే అని. అండ్ ఈ డైలాగ్ ఎందుకు చెప్తున్నానంటే, మనం నిజాయితీగా ట్రై చేస్తే, మనం హార్ట్ఫుల్గా ట్రై చేస్తే, మనం చేసే ఏ వర్క్ అయినా సరే ఒకరికి ఒక నెలలో సక్సెస్ రావచ్చు, ఒకరికి ఒక సంవత్సరంలో సక్సెస్ రావచ్చు, ఒకరికి 5 సంవత్సరాల్లో సక్సెస్ రావచ్చు. కానీ ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ దేవుడు కూడా చూసి, అరే వీడు బాగా కష్టపడుతున్నాడు, వీడు నిజంగా నిజాయితీగా కష్టపడుతున్నాడు అని చెప్పి మీకంటూ ఒక ఆపర్చునిటీని ఇస్తాడు. అలా 17 సంవత్సరాల తర్వాత ఈ హే భగవంతో నాకు ఇచ్చాడు. సో ఐఎమ్ సో హ్యాపీ. నా కళని కళగానే నిలిచిపోకుండా నా డ్రీమ్ని ఫుల్ఫిల్ అయ్యేలా చేసినందుకు మా ప్రొడ్యూసర్ బి నరేంద్ర రెడ్డి గారికి అండ్ అలానే మా డైరెక్టర్ గోపి గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ టు దిస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్. చాలా భయంగా ఒప్పుకున్నాను, బట్ సినిమా మొత్తం అయ్యాక అర్థమైంది. అందరూ చూసి చాలా బాగా చేసావు, చాలా బాగా చేసావు అని చెప్తుంటే ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ టుడే. అండ్ మా సుహాస్ గారు అండ్ శివాని గారు, వీళ్ళిద్దరి ఫస్ట్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఫస్ట్ ప్రమోషన్ గుమ్మ ఆ పాట సాంగ్ హోస్ట్ నేనే చేశాను. ఫస్ట్ ప్రమోషన్, అది సూపర్ డూపర్ హిట్. అండ్ ఇవాళ మళ్ళీ సెకండ్గా మీ సినిమా వస్తుంది. మీతో పాటు కలిసి పనిచేసే అదృష్టం నాకు దక్కింది. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు మీ వర్క్ని అడ్మైర్ చేస్తూ ఉంటాను సుహాస్ గారు. నేనైనా మంజుషా గారైనా ఎప్పుడైనా మీ సినిమాకి ఇంట్రో చెప్పేటప్పుడు చాలా హార్ట్ఫుల్గా చెప్తాం. అంటే అంత మంచి హార్డ్ వర్కర్. 10 ఏళ్ల తర్వాత యు ఆర్ అ వెరీ ఫైనెస్ట్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఆఫ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ. మీరు ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ శివాని గారు, తెలుగు అమ్మాయిలు చాలా బాగా వస్తున్నారు, చాలా బాగా రాణిస్తున్నారు. ఇంకా రండి, చాలా మంచిది మన తెలుగు సినిమా ఇండస్ట్రీ. మీరు నిజాయితీగా కష్టపడితే, నిజంగా మీకు టాలెంట్ ఉంటే, దెర్ ఈస్ సో మెనీ ఆపర్చునిటీస్ ఫర్ యూ అండ్ ఐఎమ్ హియర్ టుడే లైక్ యూ ఓన్లీ. ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా మనం కష్టపడితే నిజాయితీగా అది వస్తుంది. మనల్ని కూడా ప్రోత్సహిస్తారు. అండ్ అలానే హర్షవర్ధన్ గారు, నేను మొదటిసారి మిమ్మల్ని కలవడం, ఇవాళే మొదటిసారి చూడడం, మీ ఇంటర్వ్యూస్ అవి చూసినప్పుడు మీ మాటలు చాలా బాగా నచ్చుతాయి. ద వే యూ స్పోక్, నిజాయితీగా, నిక్కచ్చిగా, ఎలాంటి మొహమాటం లేకుండా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే కమింగ్ టు ద ప్రమోషన్స్, అసలు ధీరజ్ గారు అండ్ వంశీ నందిపాటి గారు, బన్నీవాస్ గారు, వీళ్ళు ముగ్గురు కలిశారంటే ఖచ్చితంగా అది సెన్సేషన్ అయిపోతూ ఉంటుంది. వంశీ నందిపాటి గారి దగ్గర ఉన్న ఐడియాలు ఇంక అస్సలు ఎవరి దగ్గర లేవేమో అనిపిస్తూ ఉంటుంది. అసలు ఎన్ని ఐడియాస్ అంటే ప్రమోషన్స్ గురించి అన్ని ఐడియాస్. అనిల్ రావిపూడి గారి తర్వాత మా వంశీ నందిపాటి గారే అనమాట ప్రమోషన్ ఐడియాస్లో తోప్ ఖాన్, తురుమ్ ఖాన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ దిస్ వెరీ హై లెవెల్. అండ్ ధీరజ్ గారు, కపుల్ ఫ్రెండ్లీకి కంగ్రాచ్యులేషన్స్. చాలా ఆనందంగా ఉంది మీ టీంతో ఇలా కలిసి పనిచేయడం.
అండ్ ఎడిటర్ విప్లవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే మా డిఓపి మహి గారికి థ్యాంక్ యూ సో మచ్, చాలా అందంగా చూపెట్టారు. అండ్ అలానే వివేక్ సాగర్ గారికి అండ్ కేకే గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ మ్యూజిక్ అండ్ వండర్ఫుల్ లిరిక్స్. అండ్ లావణ్య, సారీ ఇన్ని ఈవెంట్స్లో మీరు రాలేదు, బట్ యు ఆర్ హియర్ టుడే. చాలా మంచిగా అనిపించింది మీతో కలిసి పనిచేయడం. అండ్ వీళ్ళందరి గురించి ప్రతిసారి చెప్తున్నాం. అండ్ ఇవాళ మా బ్యాక్ అండ్ హీరోస్ గురించి మాట్లాడుకోవాలి. మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమణారెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద పాజిటివిటీ అండ్ ఆల్ ద లవ్. ఆయన చాలా బిజీగా ఉన్నట్టున్నారు రమణారెడ్డి గారు. అండ్ అలానే డైరెక్షన్ డిపార్ట్మెంట్ సిద్ధు గారికి, హెబ్రాన్, రాజు, వివేక్, స్వరాజ్, గోపి, వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచిగా చూసుకున్నారు నన్ను. చాలా హ్యాపీగా నా ప్రాపర్ లాంచ్ సినిమా ఇంత మంచిగా అవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ మంజుష గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రేయాస్ మీడియా ఫర్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్. అండ్ అలానే నేను యాంకరింగ్ నుంచి ఒక ఛానల్ నుంచి మానేసి చాలా గట్టిగా నిల్చోడానికి నాకు సహాయపడినటువంటి మా ఏలూరు శ్రీను గారు ఇక్కడ వచ్చారు. సో ఆయనకి స్పెషల్ థ్యాంక్ యూ. మీరు ఆ రోజు కనుక నాకు ఆ ధైర్యం ఇవ్వకపోయి ఉంటే నేను ఇవాళ ఇక్కడ నిల్చునేదాన్ని కాదు, ఫర్ ష్యూర్. థ్యాంక్ యూ సో మచ్. ఏలూరు శ్రీను గారు ఎక్కడో రాజాలో వెంకటేష్ గారు లాగా ఉండుంటారని నేను ఇమాజిన్ చేసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ రేవంతి.